హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేతా ట్రిపుల్ సెవెన్ టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కేతా ట్రిపుల్ సెవెన్ టారోట్ని. సో ఈరోజు మనం ఎయిర్ సైన్కి చూడబోతున్నాం. ఎయిర్ సైన్ అంటే జెమినీ, లిబ్రా, ఎక్వేరియస్ సైన్ వాళ్ళకి వీక్లీ రీడింగ్స్ చూడబోతున్నాం. 17th to 23rd ఎలా ఉంది అనేసి. ఓకే, సో ఇవి జనరల్ రీడింగ్స్, రెజనేట్ అవ్వచ్చు కాకపోవచ్చు. సో ప్లీజ్ కీప్ అన్ ఓపెన్ మైండ్. రెజనేట్ అయితే మాత్రం నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే, please God, please give me the correct readings for 17th to 23rd air sign people. Thank you God, thank you universe. Air sign people వాళ్ళకి ఈ వీక్ ఎలా ఉంది 17 to 23rd. థ్యాంక్ యూ God, thank you universe. ఓకే ఓకే, థ్యాంక్ యూ God, thank you universe. థ్యాంక్ యూ God, thank you universe. Please God, please give me the correct readings for air sign people. Thank you God, thank you universe. ఓకే ఓకే, చాలా కార్డ్స్ వచ్చేసాయి, చూద్దాం రండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి 4 of Pentacles, 7 of Cups, the Devil, ఓకే, 5 of Wands, Queen of Cups, Ace of Cups, oh my god, Queen of Pentacles, ఓకే, wow, 1 extra card వచ్చింది మీకు, కాదు 2 extra cards వచ్చాయి. 8 of Swords, ఓకే, Knight of Wands and 9 of Cups. Bottom of the deck, Judgment. ఓకే, సో ఎయిర్ సైన్ వాళ్ళకి ఈ వీక్ చూసుకున్నట్టయితే డెఫినెట్గా కెరీర్లో అయితే మీకు సెక్యూర్డ్గా ఉంది. ఓకే, ఇక్కడ చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈ వీక్లో మీకు. ఓకే, చాలా కన్ఫ్యూజన్స్ ఇన్ ద కెరీర్ వైజ్, ఎడ్యుకేషన్ వైజ్ అండ్ మ్యారేజ్ వైజ్. ఓకే, సో మీ యొక్క రిలేషన్షిప్లో కూడా చాలా చాయిసెస్ ఉంటాయి మీకు. ఓకే, సో ఆ కన్ఫ్యూజన్, ఆ క్లారిటీ లేదు మీకు ఏ బెస్ట్ పార్ట్నర్ కరెక్ట్ అవుతారు అనేసి. ఓకే, సో అవి మీ మీ మీకు ఈ వారంలో మేబీ చెడు అలవాట్లు అలవాటు అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఇంతకుముందు ఉన్న అలవాట్లు మీరు కంటిన్యూ చేయొచ్చు ఈ వీక్లో. ఓకే, సో చాలా స్ట్రగుల్స్, చాలా ఫైట్స్, చాలా వార్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ వీక్లో మీకు. ఓకే, సో అది కెరీర్ వైస్ అయినా అయి ఉండొచ్చు, లవ్ వైస్ అయినా ఉండొచ్చు. ఓకే, వార్స్ డెఫినెట్గా మీ వాక్తో అంటే కమ్యూనికేషన్తో వార్స్ అనేటివి బాగా జరుగుతాయి. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మిమ్మల్ని నిందించడానికి ట్రై చేస్తూ ఉంటారు ఈ వీక్లో. ఓకే, మిడ్ వీక్ అయితే చాలా చాలా ఘోరంగా ఉందన్నమాట. బై ద ఎండ్ ఆఫ్ ది వీక్ మీరు ప్యాషనెట్గా ఈ వార్స్ మీద స్ట్రగుల్ చేయడానికి అంటే ఫైట్ అవుట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారనమాట. ఓకే, బట్ అట్ ది లాస్ట్ మీకు జడ్జ్మెంట్ అయితే వస్తుంది. బాటమ్ ఆఫ్ ది డెక్ జడ్జ్మెంట్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా గాడ్ ఈస్ గివింగ్ యూ గుడ్ బ్లెస్సింగ్స్ ఇన్ దిస్ వీక్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీక్. ఓకే, సో మీ లైఫ్లో మేబీ ఇంట్యూటివ్ ఉమెన్ అయి ఉండొచ్చు. సో మనసులో ఏమంటారు, అమాయకమైన ఉమెన్ మీ లైఫ్లో ఉండొచ్చు. ఓకే, ఇంట్యూటివ్గా కనెక్ట్ అయిన ఉమెన్. అండ్ ఈ వార్స్ కూడా ఒక 2 ఉమెన్స్ మధ్యలో ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. అంటే మధ్యలో మీరు నలిగిపోతారనమాట ఇద్దరు ఉమెన్స్ మధ్యలో. ఒక ఉమెన్ వచ్చేసి ఇంట్యూటివ్గా బయటికి చెప్పలేదు, బట్ షీ కెన్ అనలైజ్ ఇన్ హర్ మైండ్. ఓకే, సో ఇంట్యూటివ్గా తను చెప్పుకోలేకపోయినా కూడా లోపల లోపల బాధపడుతూ ఒక ఉమెన్ మీతో రిలేషన్షిప్ కొనసాగిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, బట్ షీ నో హౌ టు హ్యాండిల్ దిస్ రిలేషన్షిప్. ఓకే, సో ఇంట్యూటివ్గా వీక్గా ఉంది అనేసి మిమ్మల్ని వదిలే ఇది ఉండదు. ఓకే, షీ విల్ బీ స్ట్రాంగ్ ఫ్రమ్ ఇన్సైడ్. ఇంట్యూటివ్గా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎమోషన్స్ బ్యాలెన్స్ ఇవంతా కూడా తనకి తెలుసు. మేబీ షీ మైట్ బీ యువర్ వైఫ్. ఓకే, సో మీకు కనెక్టెడ్ వైఫ్, ఇంట్యూటివ్గా కనెక్ట్ అయ్యారు కాబట్టి డెఫినెట్గా స్పిరిచువల్లీ కనెక్టెడ్ ఉమెన్. అండ్ ఈ ఉమెన్ వచ్చేసి డెఫినెట్గా మీకు వర్క్లో తగలచ్చు, రిచ్ ఉమెన్. ఓకే, బట్ ఈమె కూడా రిలేషన్షిప్లో ప్యాషనెట్గా ప్యూరిటీగా ఉండొచ్చు, బట్ షీ విల్ బీ యూటిలైజింగ్ యూ ఫర్ ది మనీ పర్పస్. ఓకే, తనకు కూడా లైఫ్ ఉంది, బట్ మీకు చెప్పదు, రివీల్ చేయదు. ఒకవేళ రివీల్ చేసినా కూడా మీతో ఉండరు అన్నమాట. ఓకే, సో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు, మిమ్మల్ని చుట్టూ తిప్పించుకోవడం అలా చేస్తారు. ఓకే, మీ లైఫ్ డిస్టర్బ్ చేస్తూ తన లైఫ్ డిస్టర్బెన్స్ కాకుండా అలా ఉంటారనమాట. ఓకే, సో క్లారిటీ ఫర్దర్గా చాలా హర్డల్స్ వస్తాయి ఈ ఉమెన్ వల్ల. ఓకే, మనసులో చాలా దాచుకుంటారు, మీకు ఏది కూడా ఓపెన్గా చెప్పరు.
సో అలాంటి వ్యక్తి అయితే ఉంటారనమాట. సో వీళ్ళిద్దరి మధ్యలో మీరు నలిగిపోతారనమాట. ఓకే. అండ్ డెఫినెట్గా ఎమోషనల్గా చాలా కనెక్టెడ్గా ఉండేది మీరు ఈ ఉమెన్తోనే. ఓకే. సో ఇంట్యూటివ్గా ఎమోషనల్గా చాలా 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 కనెక్టెడ్గా ఉంటారు. ఎమోషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా మీరు ఈ ఉమెన్తోనే షేర్ చేసుకోగలుగుతారు. ఓకే. సో ఈ ఉమెన్ వల్ల మీరు ఎఫెక్ట్ అవుతున్నట్టయితే డెఫినెట్గా మీరు మీ వైఫ్ని ఆర్ఎల్స్ మీకు ఇంట్యూటివ్గా కనెక్ట్ అయిన ఉమెన్ని ఇన్వాల్వ్ చేస్తారు. సో దట్ యూ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్స్. ఓకే. అండ్ చాలా రెస్ట్రిక్షన్స్ కూడా ఉండొచ్చు మీ రిలేషన్షిప్లో మేబీ. ఓకే. ఈమె మీ ఈమె ఈమె కానీ ఆయన కానీ ఓకే వైస్ వర్సా కేసెస్, ఓన్లీ ఉమెన్స్ అనే అనట్లేదు, ఇది మేల్ కేసులో కూడా అయి ఉండొచ్చు. ఓకే. మేల్ మధ్యలో సింగిల్ ఉమెన్ ఉంటే 2 మేల్స్ కూడా అయి ఉండొచ్చు. సో ఆ విధంగా కూడా వస్తుంది ప్రెడిక్షన్స్ అనేటివి. ఓకే. సో రెస్ట్రిక్షన్స్ ఎప్పుడు కూడా మీకు ఎస్ అని చెప్పరు, రిలేషన్షిప్కి ఫర్దర్గా మూమెంట్ మాత్రం అస్సలు ఇవ్వరు వీళ్ళు. ఓకే. సో జస్ట్ బికాస్ దే వాంట్ దేర్ ఫినాన్షియల్ టు బి బెటర్. ఓకే. సో వాళ్ళ ఫినాన్షియల్స్ కోసం వాళ్ళు తప్పట్లేదు అనమాట వాళ్ళకి అవి చేయటం అలాంటివి. ఓకే. సో అలాంటి సిచ్యువేషన్స్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే. సో మీరు చాలా బంధాల మధ్యలో ముడిపడిపోయి ఉన్నారు, అంటే మీరు ఏమంటారు మిమ్మల్ని కట్టేసి ఉన్నాయి అనేక రకాలైన రిలేషన్షిప్స్ కానీ ఆర్ఎల్స్ కెరీర్ వైస్ స్టాబింగ్స్ కానీ, చుట్టుపక్కల మీకు ఎన్నుపోట్లు ఉన్నాయి, మధ్యలో మీరు ఇరుక్కోబోయారు. సో అలాంటి ఫీలింగ్ అయితే ఉంటుంది మీకు. ఓకే. బట్ మీరు ప్యాషనేట్గానే ఆ హర్డల్స్ని దాటాలని చూస్తూ ఉంటారు, విచ్ ఇస్ అ రెడ్ కలర్ థింగ్ ఇస్ ద ప్యాషనేట్. ఓకే. సో ప్యాషనేట్గా మీరు వర్క్ చేస్తారు, అందులో అవుట్ చేస్తారు. ఓకే. సో మీకు వచ్చే ప్రపోజల్స్ని మీరు యాక్సెప్ట్ చేస్తూ నెగిటివ్స్ని ఫాల్ట్స్ని అవన్నీ దాటుకుంటూ విత్ ఎంతూజియాజంతోనే మీరు ముందుకు వెళ్తారు. సో ఇక్కడ మౌంటైన్స్ చూసారా. సో మౌంటైన్స్ అన్నీ కూడా మీకు ఫర్దర్గా రాబోయే ఛాలెంజెస్. బట్ ఈవెన్ దో మీరు ఆ ఛాలెంజెస్ని కూడా ఈజీగా ఓవర్కమ్ అవుతారు. అండ్ అట్ లాస్ట్ మీకు సాటిస్ఫైడ్ రిలేషన్షిప్లో మీరు సెట్ అవుతారు. ఓకే. సో ఇది ఈ వీక్లో ఈ యుద్ధం జరగబోయేది. ఓకే. సో ఇది కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, సో ప్లీజ్ కీప్ అన్ ఓపెన్ మైండ్. ఓకే. సో అట్ ఫైనల్ డే ఆఫ్ ది వీక్ మీకు హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ ఇన్ యువర్ ఇంట్యూటివ్ కనెక్టెడ్ రిలేషన్షిప్ ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అండ్ దాని తర్వాత మీకు ఒక స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ అనేది డెఫినెట్గా వస్తుంది. సో మీ పార్ట్నర్కి మీరు జడ్జ్మెంట్ ఇవ్వడం అలా జరుగుతుంది అనమాట. ఓకే. సో ఇది ఓవరాల్గా రీడింగ్స్ ఫర్ ఎయిర్ సైన్ పీపుల్. అండ్ గాడ్ గైడెన్స్ చూద్దాం ఇప్పుడు. సో గాడ్ గైడెన్స్ ఫర్ ఎయిర్ సైన్ పీపుల్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ నోస్. సో ఈ వీక్ ఎన్ని ఫైటింగ్స్ ఉన్నాయన్నమాట మీకు. ఓకే. కెరీర్ వైస్ కూడా అయి ఉండొచ్చు అది. ఓకే. కెరీర్ వైస్ కూడా చాలా ఫాట్ అవుట్ చేయాల్సిందే, మీకు ఉన్న రిస్క్స్ ఇవన్నీ కూడా వార్స్ అన్నీ సాల్వ్ చేయాల్సింది ఉంది. ఈ వీక్ అంతా కూడా స్ట్రగుల్ అయ్యేది ఉంది. సో డివైన్ ఈజ్ విత్ యూ, డెఫినెట్గా డివైన్ మీతోనే ఉన్నారు. ఫోర్స్ ఆఫ్ లవ్ అండ్ క్రియేషన్. ఓకే. డివైన్ ఈజ్ విత్ యూ టు గివ్ యూ లవ్ అండ్ క్రియేషన్. అండ్ గాడెస్ ఆఫ్ డ్రీమ్స్, విజన్, ఇంట్యూషన్, రిసెప్టివిటీ. గాడెస్ ఆఫ్ డ్రీమ్స్ కూడా మీకు విజన్ ఇంట్యూషన్ చాలా బాగా హీల్ అవుతుంది ఈ వీక్లో. అండ్ అచీవ్మెంట్స్, డెఫినెట్గా కంప్లీషన్ అండ్ రివార్డ్స్. అచీవ్మెంట్స్ వీక్ ఎండింగ్ కల్లా మీకు అచీవ్మెంట్స్, మీకు కావాల్సిన జడ్జ్మెంట్ అన్నీ కూడా వస్తాయి వీకెండ్ కల్లా. ఫేస్ ఎంటాంగల్మెంట్స్, డెఫినెట్గా ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్సెస్ అయితే ఉంటాయి. మేబీ పేరెంట్స్ వైస్ అన్న అయి ఉండొచ్చు, కెరీర్లో మీ బాస్ అన్న అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ మీ ఫ్రెండ్స్ అన్న అయి ఉండొచ్చు. థర్డ్ పార్టీ ఎంట్రన్స్ ఈ వీక్లో ఎక్కువగా ఉంటుంది, అందుకని ఇన్ని వార్స్, ఇన్ని కన్ఫ్యూజన్స్ ఇవన్నీ క్రియేట్ అవుతున్నాయి. అండ్ థర్డ్ పార్టీతోనే మీకు రాంగ్ టెంప్టేషన్స్ అనేటివి అలవాటు అవ్వచ్చు, లైక్ ఆల్కహాల్ తీసుకోవటం. ఓకే. సో ఇట్లాంటి పిచ్చివి ఫ్రెండ్స్ ద్వారానే అలవాటు అవుతాయి. అంటే అందరూ ఒకటేగా ఉంటారని నేను చెప్పట్లేదు, కొంతమంది మాత్రమే. ఓకే. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఇన్ దిస్ వీక్. ఓకే. సో చెడు అలవాట్లు వద్దు మనకి. ఓకేనా. సో ఈ చెడు అలవాట్లు వద్దు అని చెప్పడానికి కూడా మేబీ మీ పార్ట్నర్ ఇంట్యూటివ్ ఉమెన్ కానీ మేల్ కానీ కనెక్ట్ అయిన వాళ్ళు చెప్పలేకపోవచ్చు. ఓకే. సో వాళ్ళు లోపల బాధపడతారు కానీ ఏమి చెప్పలేరు బయటికి. లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్. సో డెఫినెట్గా ఈ వీక్లో మీరు బిగ్గర్ పిక్చర్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. ఎవరు నిజం ఎవరు అబద్ధాలు అనేటివి బయటకు వస్తాయి. ఓకే. ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. సో డెఫినెట్గా ఎక్కడైతే యాక్షన్ తీసుకోవాలో అక్కడ తీసుకోండి. ఓకే. కరెక్ట్ జడ్జ్మెంట్ ఇవ్వండి.
ఓకే, అన్యాయం చేయొద్దు. జస్ట్ గివ్ జస్టిస్ హూ డిజర్వ్స్ ఇట్, అంతే. ఓకే, అది మాట్లాడినప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్, డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే. సో డెసిషన్స్ తీసుకునేటప్పుడు మీరు ప్రైడ్ అనేది మధ్యలోకి రానివ్వకండి. ఓకే, జస్ట్ టేక్ క్లారిటీ. ఓకే, శ్రీకృష్ణ మెసేజెస్ అప్పుడే వచ్చేసాయి. కంట్రోలింగ్ ద మైండ్. సో ఈ వీక్లో మీరు మైండ్ అంతా కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. అది శ్రీకృష్ణ మీకు ఇచ్చిన మెసేజ్. సో బ్యూటిఫుల్ మెసేజ్. సో మైండ్ కంట్రోల్ పెట్టుకుంటే అన్నీ సాధ్యమే. కైండ్. సో ఈ వీక్లో మీరు కొంచెం కైండ్గా ఉండాలి. ఓకే, సో ఇది ఎయిర్ సైన్ వాళ్ళకి వీక్లీ రీడింగ్స్. ఎవరెవరికి రెజనేట్ అయిందో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, రెజనేట్ అవ్వింది అని. ఓకే, సో ఈరోజుకి వీడియో అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.